మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మధురవాడ విశాఖలో భూముల ధరలు ఆకాశాన్నంటిన ప్రాంతం. ఇక్కడ ఎకరం కనీసం 20 నుంచి 30 కోట్ల పైమాటే. గజాల లెక్కన కొనాలన్నా అంత ఆషామాషి విషయం కాదు. ఇంతటి ఖరీదైన ప్రాంతంలోని భూమిపై గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ నేత ఒకరు కన్నేశారు. ఇందుకు టీడీపీ నేత మాజీ మంత్రి తెర వెనుక వంతపాడారు. మధురవాడలోని సర్వే నంబర్ 296లోని భూమి కొట్టేసేందుకు ప్లాన్ వేశారు. రెవెన్యూ అధికారిక నివేదిక ప్రకారం 296లో 13 సబ్ డివిజన్ల కింద మొత్తం 50.40 ఎకరాల భూమి ఉంది. ఇదంతా ప్రభుత్వ భూమి. ఇందులో నుంచి కాలక్రమేణా రాజకీయ బాధితులు ముగ్గురికి కొంత భూమిని ప్రభుత్వం అసైన్ చేసింది. మరికొంత భూమిని ఉడాకు ఇచ్చింది. మిగిలిన భూమి ప్రభుత్వ నియంత్రణలోనే ఉంది. ఇదంతా 2024 ఎన్నికలకు ముందున్న రెవెన్యూ రికార్డ్స్ లో ఉంది. అయితే ఎన్నికల సమయంలో గోదావరి జిల్లాలకు చెందిన ఓ వైసీపీ నేత స్థానిక టీడీపీ నేత సహకారంతో రెవెన్యూ అధికారులను మాయ చేసి వెబ్లాండ్లో 296 సర్వే నంబర్ కింద కొత్త సబ్ డివిజన్ సృష్టించారు. ఓ ప్రైవేటు వ్యక్తికి వారసత్వంగా 5.33 ఎకరాల భూమి వచ్చినట్లుగా రికార్డు నమోదు చేశారు. 2024లో ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి కొద్ది రోజుల ముందు ఈ తతంగం జరిగింది. ఇక ఆ తర్వాత నాటి అధికారులను ఉపయోగించుకుని ఆ ఎంట్రీని వెబ్లాండ్లో 2019లోనే చేసినట్లుగా గణాంకాలు చూపేలా మరో మాయ చేశారు. అంటే ఈ రికార్డ్ 2019 నుంచే ఉందని చెప్పేందుకు సాంకేతికంగా కూడా వెబ్లాండ్లోని డేటాను ట్యాంపర్ చేశారు. కూటమి సర్కారు వచ్చాక 2024 జూలై నాటికి ఈ భూమిపై పలు ఫిర్యాదులు వచ్చాయి. మధురవాడలోని సర్వే నంబర్ 296లో ఉన్న భూమి ప్రైవేటుదా ప్రభుత్వానిదా? సర్వే నంబర్లోని మొత్తం భూమి ప్రభుత్వానిది అయితే ప్రైవేట్ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఏం జరిగిందో తేల్చాలని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై నాటి విశాఖ కలెక్టర్ భీమిలి తహసీల్దార్ నుంచి నివేదిక కోరారు. ఆయన విచారణ జరిపి 2024 జూలై 25న నివేదిక ఇచ్చారు. 296 సర్వే నంబర్లోని 50.40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని పేర్కొన్నారు. పద్నాలుగో సబ్ డివిజన్ కింద 5.33 ఎకరాల ప్రైవేట్ భూమి అన్నదే లేదని కలెక్టర్కు పంపించిన నివేదికలో తహసీల్దార్ పేర్కొన్నారు. దాన్ని ఫేక్ ఫోర్జరీ ఎంట్రీగా గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. వెబ్లాండ్లో ఆ భూమిని ఎంట్రీ చేసిన తర్వాత డిజిటల్ సంతకం కోసం తహసీల్దార్ వద్దకు ఫైల్ కూడా రాలేదని, సర్వే నెంబర్ 296లో ఎంట్రీని వెబ్లాండ్ నుంచి తొలగించాలని, ఇక ఈ సబ్ డివిజన్పై ఎలాంటి లావాదేవీలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్ను ఆదేశించాలని తహసీల్దార్ పేర్కొన్నారు. ఈ భూమి విషయంపై భీమిలి తహసీల్దార్ కలెక్టర్కు నివేదించి 2 ఏళ్లు పూర్తయింది. దీనిపై కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి వెబ్లాండ్లో తప్పుడు ఎంట్రీలు ఎవరు నమోదు చేశారో తేల్చాలి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ 2 ఏళ్లైనా చర్యలు లేవు. వెబ్లాండ్లోని ఎంట్రీని చూసి ఫిజికల్ గా భూమిపై పొజిషన్ కోరేదాకా పరిస్థితి వచ్చింది. అది ఫేక్ ఎంట్రీ అని, దానిపై తక్షణ చర్యలు తీసుకోవాలని 2 ఏళ్ల క్రితమే తహసీల్దార్ కోరినా ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? స్పందించకపోవడానికి ఉన్నతాధికారులకున్న ఇబ్బంది ఏంటి? 130 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని చెరపట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ఉన్నతాధికారులు ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? నేతల ఒత్తిళ్లే చర్యలకు మోకాలొడ్డుతున్నాయా? ఇక ఎవరికో మేలు చేసేందుకే చర్యలు తీసుకోవడం లేదా? ఇప్పటికీ వెబ్లాండ్లో తప్పుడు ఎంట్రీలే కనిపిస్తుండడం అనేక సందేహాలకు తావిస్తోంది.